శ్రీ విశ్వావసునామ సంవత్సరం విజయ పరంపర ప్రారంభం. 6 రుచులతో అయ్యెను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం. చైత్రమాస శుక్లాపక్షం అశ్విని మొదట నక్షత్రం. ఉగాది తెచ్చెను గుండెకు ఆనందం. ఓ మాయని గురుతులు అయ్యెను మన సొంతం. వేపల చిరుపూత మామిడి తొలికాత, పులుపుతో పులకింత పచ్చడిలో మమత. తీపి కారము పులుపు చేదులు ఉప్పు వగరులాగా, ఈ జీవితం కష్ట సుఖముతో సాగేటి నావా. అదేగా ఉగాది మనకు బోధించే మంత్రం. ఇదేగా మనిషి మనుగడకు ఆది అంత సూత్రం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం విజయ పరంపర ప్రారంభం. 6 రుచులతో అయ్యెను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం. పంచాంగ శ్రవణం భవిష్యత్తుకు ద్వారం. కష్టాలకు కన్నీళ్లకు చూపును సన్మార్గం. వాసంతం తెచ్చే కోకిలమ్మల రాగం. పచ్చని శోభతో ముత్తైదువులా చేసే ఫలసాయం. అభ్యంగన స్నానంతో లలితమ్మను కొలిచేము. అంచు బట్టలను కట్టేము ఈరోజే. ఓ దైవ సన్నిధికి పిల్ల పాపలతో నిష్టగా చేరదము. ధ్వజారోహణముతో భక్తి భావముతో శంకర చేసెదము. ఏకమేవ అద్వితీయం బ్రహ్మని పూజలు చేసెదము. జీవితంలో నవరసాలు సమముగా స్వీకరించెదము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం విజయ పరంపర ప్రారంభం. 6 రుచులతో అయ్యెను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం. ఊ అంటే నక్షత్రం, గా అంటే ఒక గమనం. ఊగాని అనగా ఆ నక్షత్రపు గమనం. ఊగాది అనగా నక్షత్ర గమనాన్ని లెక్క కట్టడం ప్రారంభించిన రోజు అని అర్థం. తెలుగు జాతికిది శ్రీకారం. ఇదే కొత్త మన సంవత్సరం. ఉగాది సృష్టికి ఆరంభం ఈనాడే. ఓ మొదటి పండుగై తెలుగు నాట వాసంతం వన్నె తెచ్చే. పాల్కూరికి పద్య సింధువై ప్రతి గుండెను తడిపే. నాలుక పసిరుచి మొగ్గల మీద పచ్చడి చిందేసే. మనిషికి మట్టికి ఉన్న బంధమును ఉగాది వివరించే. శ్రీ విశ్వావసునామ సంవత్సరం విజయ పరంపర ప్రారంభం. 6 రుచులతో అయ్యెను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం.